అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ వర్షిప్లోకి రావాలని ప్రభు నామములో నేను కోరుతున్నాను. మనందరం కలిసి అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడు అనే పాట పాడదాం. ఈ పాట అందరికీ వచ్చు కాబట్టి, ఈ పాట అందరికీ వచ్చిన పాటే. మన పాటల పుస్తకాల నుంచి 201వ పాట అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడు అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులై దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా. చప్పట్లు. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. హల్లెలూయా. రోగినైన నాకై త్యాగమైనవే, రోగినైన నాకై త్యాగమైనవే, ద్రోహినైన నాకై దాహముగొన్నావే, ద్రోహినైన నాకై దాహముగొన్నావే. ఊహ కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పాడదాం, అప్పట్లో పడదాం గట్టిగా. ఐదలో అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా. ఆమేన్. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా,
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అలా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభుని అందరూ కలిసి ఆరాధించేద్దాం. We give you all the praise, we give you all the glory and honor. పునరుద్ధానుడా నిన్ను ఆరాధిస్తున్నాను, గనుడా నిన్ను ఆరాధిస్తున్నాను, మహాగనుడా నిన్ను గణపరుస్తున్నాను అయ్యా. నేను నా కుటుంబంతో కలిసి ఈ పునరుద్ధాన దినమందు, ప్రభు దినమందు మిమ్మల్ని ఆరాధించే ధన్యత నాకు ఇచ్చావయ్యా. చాలామంది నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే శ్రేష్ఠులు, నాకంటే ధనవంతులు, నాకంటే ఉన్నతమైన వారు గతించిపోయారయ్యా. చాలామంది దినాన్ని చూడలేకపోయారయ్యా. ఈ దినాన్ని చూడగలిగానంటే కేవలం మీ కృపే కదా, ఇది మీ ధన్యతే కదా, మీరు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కదయ్యా అని అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి ప్రభు నామని కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అలాగే ప్రభుని కనపరచండి. అందరూ అలాగే రెండు చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని, దేవా దేవా ఏమి ఇచ్చి నేను నమ్ము తీర్చగలనయ్యా, ఏమి ఇవ్వగలనయ్యా, నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి. నా హృదయాన్ని నీకు కానుకగా, ఇదిగో నేనే నీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నానయ్యా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. దిస్ ఈజ్ మై వర్షిప్ లార్డ్. హల్లెలూయా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించిన విమోచించితివే. అందుకే ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే. అందరూ నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన 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 ఆరాధన
ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే ఆరాధనా. Yes Lord, ఆరాధనా. Amen, amen. ఆరాధనా. Thank you Lord. ఆరాధనా. నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. ఇదిగో నా స్తుతుల సింహాసనమయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చామయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా, నేను కనపరుస్తున్నాం తండ్రి. ఇది నాన్న చూడడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. చాలా మంది దినాన్ని చూడలేకపోయారయ్యా. ఈ ప్రభు దినమందు నాయన మిమ్మల్ని కనపరిచే కృప మాకు ఇచ్చావు. పాటలోను, ఉత్తర ప్రచుత్రములోను, ఆరాధనలోను ఉన్నందుకు నీకు వందనాలయ్యా. వాక్యంలో కూడా మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి. నిష్ప్రయోజనమైన దాసుని బలహీనుడిని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో దాచిపెట్టండి అయ్యా, మీ దయగల రెక్కల నీడలో దాచిపెట్టండి అయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. చివరి వరకు ఉండండి తండ్రి. నీ ప్రజలకు ఏ మాటలు కావాలో ప్రభు, ఆ మాటలు దయచేయము నాయన. ఎవరు బలహీనులు కాకుండా, ఎవరు ఎండిపోకుండా, ఎవరు బలహీనతలకు వెళ్ళిపోకుండా అందరూ నాయన చిగురించి బలపరచబడి నాయన జీవము కలిగిన వారుగా, మేము మీ నామాన్ని కనపరిచేవారుగా సిద్ధపరచండి. ఇంతవరకు మా మధ్యలో ఉన్నావు నాయన. చివరి వరకు ఉండి మీ నామాన్ని కనపరుచుకోమని మీరు మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ మా ప్రభుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభు అయిన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లోకి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో శుభములు కలుగునుగాక. అందరూ కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ప్రభుని గణపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారు. మరి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. బాగానే ఉన్నామన్నా, వర్తమానాలు వింటున్నాం, ఆరాధనలో పొందుతున్నాం, మేము అందరూ దీవించబడుతున్నామని మీరు చాలామంది మరి మెసేజ్లు పెడుతున్నారు. నేను ప్రభులో ఆనందిస్తున్నాను. ఈ లాక్డౌన్లో ప్రియులరా, ఈ భయంకరమైన ఈ దినాల్లో దేవుని యొక్క మహాకృపలో మనం అంతా క్షేమంగా ఉన్నాము. అంత దేవుని దయ, దేవుని కనికరం. మరి ఉదయకాల సమయంలో ఒక క్లుప్తమైన సందేశాన్ని మీకు అందించాలని దేవుని సేవకుడిగా నేను మరి ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మీరంతా వారి ఒకసారి ఓపెన్ చేయాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. చూడండి ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం, 12:33 చూడండి. 12వ అధ్యాయం 33వ వచనం. పూర్ణ హృదయంతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటికంటేను, సర్వాంగ హోమములన్నిటికంటేను, బలుల కంటేను, బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను, అధికమని ఆయనతో చెప్పెను. పిల్లరా,
ఇక్కడ మరి ఇంకో మాట కూడా చూడండి, 30 వచనం కూడా చూడండి. 30 వచనం, నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. ప్రియులరా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే, ఓ ఇశ్రాయేలు, ప్రధానమైనది ఏదనగా 29 వచనంలో ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ప్రధానమైనది ఇక్కడ కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. ప్రధానమైనది, తర్వాత సర్వాంగ హోమముల కంటేను బలుల కంటే అధికమైనది, అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. రెండవది నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు మరి ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు ప్రియులరా, దేవుని బిడ్డలు కలిగి ఉండాల్సిన ప్రేమను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలో మనం కలిగి ఉండాల్సిన ప్రేమ, లవ్ టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ పీపుల్, మనుషుల పట్ల, దేవుని పట్ల, మనుషుల పట్ల, దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాల్సిన ఆ ప్రేమ గురించి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఉపదేశ సారమంతా, దేవుని వాక్యంలో ఉపదేశించబడిన ఉపదేశం యొక్క సారమంతా ఏంటంటే ప్రేమేనంటండి. చూడండి, తిమోతులు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈ ఉపదేశ సారం ఏంటంటే ప్రేమేనంటండి, ఇంకేమీ కాదంట, ప్రేమే. 1:5 తిమోతులు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటున్నాడు. ఉపదేశ సారము, ఉపదేశం యొక్క మొత్తం సారము ఏంటంటే పవిత్ర హృదయంలో నుండి, మంచి మనస్సాక్షిలో నుండి, నిష్కపటమైన హృదయంలో నుంచి, విశ్వాసంలో నుండి బయటకు వస్తుంది ప్రేమ. ఆ ప్రేమేనంటండి ఉపదేశ సారము. ఆమేన్. ప్రియురా, ఈ దేవుని ప్రేమ, ఈ గొప్ప ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని మొదలెట్టాడండి. ఆత్మఫలం గలతీ 5:22. గలతీ 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. దేంతో మొదలెట్టాడండి ఆత్మఫలం? ప్రేమతో మొదలెట్టాడండి. ఆత్మఫలము ప్రేమతో మొదలైంది. పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఆ ప్రేమ, ఉపదేశ సారమైన ప్రేమ, ఈ ప్రేమ చివరి వరకు నిలిచుంటుంది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమ. ఉపదేశ సారము ప్రేమ. ప్రియురా, ఈ ప్రేమ ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ కాదు. గ్రీక్ భాషలో ప్రేమకు చాలా అర్థాలు ఉన్నాయి. ఎరోస్ అన్నది ఒకటి. ఎరోస్ అంటే శరీర సంబంధమైన ప్రేమ. ఎరోస్ అంటే ఏదో ఆశించి, సెన్సేషనల్ లవ్, ఎమోషనల్ లవ్ అంటారు దాన్ని. కుపుటిటాస్ అంటే సహోదర ప్రేమ. తర్వాత చారిటాస్ అని ఉంటుంది. చారిటాస్ అంటే మరి ఇతరులని, పేదలను ప్రేమించి చేసే చారిటీ ఉంటుంది, ప్రేమ. అది రకరకాల అందులో శ్రేష్టమైన ప్రేమ మరి దేవుని వాక్యంలో వ్రాయబడింది. అది దేవుని ప్రేమ. అది
అగాపే అని రాయబడింది. అగాపే బేస్ పెట్టుకోవచ్చు. అగాపే అని రాయబడింది. అగాపే వింటున్నారా? ఈ అగాపే ప్రేమ దేవుని ప్రేమ. ప్రియులారా వింటున్నారా? మనం కలిగి ఉండాల్సింది ఎరోస్ కాదు, కుపిటిటాస్ కాదు, చారిటాస్ కాదు. మనం కలిగి ఉండాల్సింది అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. చూడండి ఒకసారి రోమిలి రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఈ దేవుని ప్రేమట మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరిస్తున్నారంట. చదవండి ఒకసారి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎస్, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఏమైందంటే కృమ్మరించబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడతా ఉందంట. పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ గాడ్ పోరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్, ఇంటూ అవర్ హార్ట్స్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కృమ్మరించబడిన, అనుగ్రహించబడిన ఆ దేవుని ప్రేమ మనం కలిగి ఆ దేవుని ప్రేమ అనేకులకు చూపించాలి. అది దేవుని చిత్తం. అదే ఉపదేశ సారము. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని చప్పట్లు కొట్టినా, నువ్వు కింద మీద పడినా, తల నేలకేసి కొట్టుకు ఎన్ని చేసినా, ఈ దేవుని ప్రేమ నీ హృదయంలో లేకపోతే, ఈ దేవుని ప్రేమను అనేకులకు చూపించకపోతే బైబిల్ చెప్తుంది మరి అదంతా వ్యర్థమే. కొరింథీ 13లో వ్రాయబడింది, నేను ప్రవచనాలు మాట్లాడినా, దర్శనాలు చూసినా, విశ్వాసం కలిగి ఉన్న, కొండలు పెకిలించగల విశ్వాసం కలిగి ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనే అంటుంది. వ్యర్థుడనే. ప్రియులారా, ఈరోజు దేవుని ప్రేమ మన హృదయాల్లో ఎలా పని చేయాలి, దేవుని ప్రేమ మన హృదయాల్లో ఎలా ఆపరేట్ చేయాలి అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత మన చుట్టూ ఉన్న సహోదరుల్ని, పొరుగు వారిని ప్రేమించాలి. అది ఉపదేశ సారం. ప్రియులారా, కొంతమంది దేవుని ప్రేమిస్తారు, చుట్టుపక్కల ఉన్న మనుషులను ప్రేమించడం. కొంతమంది చుట్టుపక్కల ఉన్న మనుషులను ప్రేమిస్తారు, అసలు దేవుని భయం అనేది, దేవుని మీద ప్రేమ వాళ్ళకి ఏమాత్రం ఉండదు. ఈ రెండిట్లో ఏది మిస్ అయిపోతాం అంతా. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు, ఈ రెండు మాటలు, ఈ రెండునంట ఉపదేశ సారం మాత్రమే కదంట. అదట మొత్తం నీ భక్తికి పునాదంటండి. పునాదులు, ఆ రెండు పునాదుల్లో, స్తంభాల్లో, పిల్లర్స్లో ఒకటి మిస్ అయినా మొత్తం కొలప్స్ అయిపోతాయి. సో కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. దేవుని మాత్రమే. దేవుడు ఉండాల్సిన స్థలంలో దేవుడే ఉండాలి. నీ హృదయము దేవునిది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, మన హృదయాల్లో దేవుడు నివసిస్తాడని. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో లేదా 18వ వచనంలో మనకు కనబడుతుంది. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు అని రాయబడింది. మన హృదయాలలో, మన హార్ట్స్లో, మన గుండెలలో యేసు ప్రభు నివసించడానికి ఇష్టపడుతుంది. ఇది ఆయనది. ఆయన స్థలం ఆయనకి ఇచ్చేయాల. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఆయనకి ఇవ్వాలి. చాలామంది దేవుణ్ణి ప్రేమించకుండా ధనాన్ని ప్రేమిస్తారండి. ధనాన్ని ప్రేమిస్తారు. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6:10లో, తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి బైబిల్ చూడండి. మొదటి పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకునరి. ధనాపేక్ష అనుంది తెలుగు బైబిల్. ఇంగ్లీష్లో లవ్ ద మనీ అని ఉంది. ధనాన్ని ప్రేమించే పరిస్థితి. ఏమండి, మామూలుగా మన గుండె ఎలా కొట్టుకుంటుందండి? మన గుండె ఎలా కొట్టుకోవాలా నాన్న? లవ్ డబ్బు. కొంతమంది గుండె ఎలా కొడుతుంది? డబ్బు అని కొట్టుకుంటుందంటండి. ధనాపేక్షట సమస్తమైన కీడులకు మూలమటండి. కొందరు దాన్ని ఆశించి విశ్వాసముల నుండి తొలగిపోయి నానా బాధలతో తాము పొడుచుకున్నారటండి. నేను చెప్పాలనుకుంటే మాట్లాడి తెలుసా? డోంట్ లవ్ ద మనీ. ధనాన్ని ప్రేమించొద్దు.
వస్తుంది పోతుంది. దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఎంత కావాలో, ఏ సమయంలో కావాలో, ఏ విధంగా కావాలో దేవుడు నీకు పంపిస్తాడు. ఆమె ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? అక్కర్లోనే తీరుస్తాడు. ఫిలిప్పి 4:19 ప్రకారం ఆయన క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరం తీరుస్తానన్నాడు కదా. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ లాక్డౌన్లో ఈ 60 దినాల్లో, 55, 60 దినాల్లో ఒక్కరోజైనా దేవుడు మిమ్మల్ని పస్తుంచాడా? ఒక్కరోజైనా ఏదైనా మీకు తక్కువైందా? ఈ దినాల్లో దేవుడు మీకు ఏమైనా తక్కువ చేశాడా? లేదే. నీకు ఏదైనా కొదువైందా? 23వ కీర్తన నెరవేర్చాడు కదా నీ జీవితంలో. ధనాపేక్షకు పోవద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. డోంట్ లవ్ ద మనీ. ధనాన్ని ప్రేమించిన వారందరూ చెడిపోయారు దేవుని వాక్యంలో. ఇస్కరియోతు యోధ ధనాన్ని ప్రేమించి ప్రభువుని అమ్మేసుకున్నాడు. ఏమయ్యాడు? ఆఖరికి ఊరు పోసుకుని చచ్చిపోయాడు. ఆఖరికి చచ్చి నరకానికి పోయాడు. శిష్యుడు అయ్యుండి, అపోస్తులుడు అయ్యుండి తన మరి జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. మరణం వరకు తీసుకుపోయింది. ఆకారం ఏం చేసాడండి? ధనాపేక్ష పరుడు ఆకారం ఏం చేసాడండి? ఆ ఎరుకో పట్టణంలో ఆ బంగారపు కమ్మి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో శ్రీనార వస్త్రాన్ని దాచుకున్నాడు. రాళ్లతో కొట్టి చంపబడలేదా? తన ఫ్రెండ్స్, తన బంధువులు అందరూ కానాల్లో ప్రవేశిస్తే ఎరుకో దాటగానే కానాను జస్ట్లో మిస్ అయిపోయేంత కారణం దేని బట్టి? ధనాపేక్షను బట్టి. గెహాజీ ఉన్నాడు బైబిల్లో, ఎలీషా శిష్యుడు. ధనాన్ని ఆశించి మరి ఆ అపోస్తులత్వాన్ని, లేకపోతే ఆ ప్రవక్త ఆ భాగ్యాన్ని పోగొట్టుకోలేదా? కుష్ఠరోగి మరి పారిపోలేదా? గుడాల నుంచి వెళ్ళిపోలేదా? నా ప్రియులరా, సహోదరి సహోదరుల, ధనాన్ని మనం ప్రేమించకూడదు. కొంతమందికి దేన్ని ప్రేమిస్తున్నారంట? 1 యోహాను 1:15 చూడండి. కొంతమంది దేన్ని ప్రేమిస్తున్నారు ఈ దినాల్లో, ప్రభు రాకడి దినాల్లో. ఈ ప్రేమ అనేది తగ్గిపోతుంది. దేవుని ప్రేమించే మనుషులు కనబడట్లేదు. 1 యోహాను పత్రిక 2:15 అండి. 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. అంతేనండి. లోకమును ప్రేమింపకూడదు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు. లోకపు నటన, లోక పరిస్థితులు, లోకంలో ఉన్న టెక్నాలజీ, లోకంలో ఉన్న వ్యవహారాలు, లోకంలో ఉన్న ఆచార వ్యవహారాలు, పరిస్థితులు, లోక సంబంధమైన వారిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు అంటున్నాడు, లోకమునైనను వాటిలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. అసలు లోకం అంటే ఏంటండి? కింద ఉంది. లోకం అంటే ఏంటండి? లోకంలో ఉన్నదంతయు 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపు డంబము. చాలండి. ఈ 3 ఉన్నాయి లోకంలో. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఉంది. కన్నులకు ఇంపుగా ఉన్నవి, ఘనమైనవి. వాక్యం చెప్తుంది, మనుషుల దృష్టిలో ఘనమైనవంట, దేవుని దృష్టిలో హీనమైనవంట. మనుషులు ఏవి ఘనంగా ఎంచుతారో దేవుడు వాటిని హీనంగా ఎంచుతాడంట. మనుషులు, లోకస్తులు ఘనముగా ఎంచేవి నువ్వు ఘనముగా ఎంచొద్దు. అందుకే ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్తాడు, నీ గురించి నువ్వు గొప్ప వాటిని ఎదుగుతున్నావా? 45వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మియా 45:5లో వింటున్నారా? నాకేమి కనబడుచున్నది? తప్పు చదువుతున్నావు. 45:5 నేను ఇర్మియా. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకొద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పిస్తున్నాను. అయితే నీవు వెళ్ళి ప్రతి స్థలములన్నిటిలోనూ దోపిడి సొమ్మై దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. నేను నీకు ఇస్తానయ్యా. ఇదే యెహోవా వాక్కు. దోపుడు సొమ్ము దొరికినట్లుగా నేను నీకు ఇస్తాను. నీ ప్రాణాన్ని ఇస్తాను, అన్నీ ఇస్తాను నీకు. అయితే నీవు నీ నిమిత్తం గొప్ప వాటిని వెతుకుతున్నావా? పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నావా? వెతకవద్దు. దేన్ని వెతుకుతున్నావు? దేని మీద నీ దృష్టి ఉన్నది? దేవుని వాక్యంలో ఒక మాట మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను.
ప్రియులారా, దేనిని వెతుకుతున్నావు? దేనిని వెతుకుతున్నావు ప్రియులారా? వ్యర్థమైన వాటిని, లోకములో ఉన్న వాటిని మనం వెతుకుతున్నామా? దేవునికి ఇష్టం కానివి మనం వెతుకుతున్నామా? చూపిస్తాను మీకు. దేన్ని ప్రేమిస్తున్నావు? లోకమును ప్రేమించొద్దు, వాటిలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, ధనాన్ని ప్రేమించొద్దు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. దేవుని మాత్రమే మనం ఎక్కువగా ప్రేమించాలా? దేవుని మాత్రమే ప్రేమించాలి అని దేవుడు. మరి నేను ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ద వే ఆఫ్ లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించే ఆ విధానం, ఎట్లా ప్రేమించాలి దేవుణ్ణి? దేవుని ప్రేమించే విధానం చూడండి. కీర్తన 97:10 కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు అయిన తర్వాత మీరు ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో, దేవుణ్ణి ప్రేమించే ఆ క్యారెక్టర్స్ నీలో ఉన్నాయో లేదో. యెహోవాను ప్రేమించు వారులారా, చాలా మంది అనుకుంటారు ప్రేమించేదని అధికముగా అని పాట పాడితే ప్రేమించాం అనుకుంటారు చాలా మంది. పాట పాడితే ప్రేమించినట్టు కాదు. ప్రేమించడం అంటే చప్పట్లు కొట్టడం కాదు. ప్రేమించడం అంటే చేతులైతే ఆరాధించడం కాదు ప్రియులరా. అది మాత్రమే కాదు, అది ఉండాలి, అవి కాదంటలేదురైనా. కానీ దేవుని ప్రేమించడం, ఆయన ప్రేమించే విధానం ఏంటో వాక్యం ఏం చెప్తుందో మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 97:10. యెహోవాను ప్రేమించు వారులారా, కీర్తన 97:10. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను చాలు అన్న. యెహోవాను ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్న వారులారా, ప్రేమించాలనుకుంటున్న వారులారా, చెడుతనాన్ని ఏం చేయాలంట? అసహించుకోండి. చెడుతనం అంటే వికెడ్నెస్, పాపము, దుష్టత్వము, దేవునికి ఇష్టం కాని పనులు, పాపము. యెహోవాను ప్రేమించే వారులారా, చెడుతనాన్ని అసహించుకోండి. అసహించుకుంటున్నావా? విసర్జించావా? విడిచిపెట్టావా? పాపాన్ని చేస్తున్నావు ఒక పక్క నీ మాట తీరు మారలేదు, ఒక పక్క నీ నోట బూతులు పోలేదు, ఒక పక్క నీ కంటలో అపవిత్రత పోలేదు, నీ తలంపుల్లో వ్యర్థమైనవి ఉన్నాయి, నీ గుండెల్లో ఇదేదో డంపింగ్ యార్డ్ లాగా, డస్ట్బిన్ లాగా పాపానంతా దాచుకుంటున్నావు. ప్రభు దగ్గరకు వచ్చి కడగబడటం లేదు. ఆ పాపాన్ని విసర్జించాలి, పాపాన్ని అసహించుకోవాలని అసలు ఆలోచన లేదు. మాట మాటికి విడిచిపెట్టిన మాట చేస్తున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. నువ్వు ప్రభుని ప్రేమించట్లేదు. పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని దూరముగా పారవేయాలని దేవుని వాక్యం చెప్తుంది. నీ గుడారంలో చెడుతనమును దూరముగా పారవేస్తే దేవుడు నీలో ఆనందిస్తాడు. నీ వెలుగు ఆ వేకువ చుక్క వలె ప్రకాశిస్తుంది. నువ్వు దీవించబడతావు. పిల్లరా, పాపము చాలా భయంకరమైనది. పిల్లరా, పాపాన్ని ప్రోగేసుకుంటున్నావా? పాపాన్ని విడిచిపెట్టడానికి, పాపాన్ని అసహించుకోవడానికి మనసు రావటం లేదా? ఎన్ని వాక్యాలు విన్నా కొంతమంది ఎలా ఉంటారంటే, ఎన్ని వాక్యాలు విన్నా ఎక్కడున్నావే గొంగలి అంటే, నువ్వు ఎక్కడేసావో అక్కడే ఉన్నాను సార్. ఎక్కడేసావో అక్కడే ఉన్నావా? ఎన్ని సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నావు? నీకు మంచి బోధకులను ఇచ్చాడు దేవుడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి వాతావరణం, అన్ని ఏర్పాట్లు ప్రభు నీకు చేశాడు. పిల్లలు ఈ లాక్డౌన్లో విపరీతంగా విస్తారంగా వాక్యం దొరికింది పిల్లలు అందరికీ, కాదంటారా? ఇలా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, లైవ్ల మీద లైవ్లు ఓబా అందరూ అందుబాటులోకి వచ్చేసారు దావిజన్లు అంతా. నో డిఫరెన్స్, పెద్ద చిన్న లేదు, ప్రతి ఒక్కరిని దేవుడు లైవ్లో వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వాక్యాలండి, ఎన్ని సందేశాలండి. తిన్నవాడు తిన్నంత, కూర్చుకున్నవాడు కూర్చుకున్నంత, ఎంత సమృద్ధి అయిన వాక్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే, ఇంకా ప్రభుని ప్రేమించకపోతే, ఇంకా పాపాన్ని ఆసహించుకోకపోతే, ఎంత చెక్కినా నువ్వు మారకపోతే ఏం ప్రయోజనం?
ఈ ఉదయం ప్రభు అంటున్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనాన్ని అసహించుకోండి. ఎలా ప్రేమించాలో తెలుసా? చెడుతనాన్ని అసహించుకునినంతగా, పాపాన్ని అసహించుకొని, పాపానికి ఎంత దూరం అవుతావో నువ్వు దేవుని ప్రేమకు అంత దగ్గర అవుతావు. హల్లెలూయా. నువ్వు ఎంత అసహించుకుంటున్నావో నువ్వు దేవుని అంత ప్రేమించినట్లు. ఎలా ప్రేమించాలో తెలుసా? చెడుతనాన్ని అసహించుకునినంతగా ప్రేమించాలంట దేవుణ్ణి. ఆమేన్. రెండవది ఎలా ప్రేమించాలి ఆయన్ని? ఎలా ప్రేమించాలి? యోహాను సువార్త 14:23 చూడండి. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు లైవ్ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. లైవ్లో వాక్యం వినండి. బేతస్తమించిన సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డలు, శ్రేయోభిలాషులు, దేవుని బిడ్డలు, ఫ్రెండ్స్ అందరూ దేవుని వాక్యాన్ని వినండి. యేసు యోహాను సువార్త 14:23 అండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ప్రభువు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొనును, వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. 21వ వచనం కూడా చదువునాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు ఎస్ నా తండ్రి వలన ప్రేమింపబడు. నన్ను ఎవడు ప్రేమిస్తాడో వాడిని తండ్రి ప్రేమిస్తాడు. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకున్నదని చెప్పి నన్ను నేను కనపరుచుకుంటాను. ఆమేన్. అంతే కాదటండి. 23వ వచనం చివరిలో, అప్పుడు తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించాలనుకుంటే వాడు ఏం చేయాలి తెలుసా? నా మాట గైకుంటాడు. ఒకడు నన్ను ప్రేమించాలనుకుంటే వాడు నా ఆజ్ఞలు గైకుంటాడు. నువ్వు మనుషులు చూడొద్దు. మనుషులే. దేవుడు దేవుడే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దేవుడే, ఎప్పుడు దేవుడే. ఆయనలో ఎంచడానికి ఏమీ లేదు. నేరమలంచని వాడు, నిష్కలంకుడు, నిష్కపటుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రవట్నాడు, ఒకడు నన్ను ప్రేమించాలనుకుంటే వాడు నా ఆజ్ఞ గైకొనాలి, నా మాట వినాలి. నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా? ఆయన మాటను 100% వినునంతగా ప్రేమించాలి. ఆమేన్. ఎంత వినాలి? 100కి ఎంత అండి? 90%. 100కి 99 కాదు, 99+1. ప్రవట్టుడు ఒకడు నా మాట గైకొని నేను చెప్పినట్టు చేసి నా మాట వినినవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఆ బండ మీద ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఉంటాడు. దేవునికి కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయాలా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వాక్యం కొంత, వాడు సొంతం కొంత. ఏదో కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు ఎవడో. అలా నీ సొంతాన్ని కలపొద్దు. దేవుని వాక్యంలో ఏది తీసివేయద్దు, ఏది కలపొద్దు. వాక్యం ఉన్నట్టుగా నువ్వు చేయగలిగితే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే లెక్క. ఆయన వాక్యాన్ని గైకుంటున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యాన్ని శ్రద్ధగా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? 14:15 చూడండి. చూసాం కదా 14:15. 1 యోహాను పత్రిక 2:5 చూడండి. 1 యోహాను పత్రిక 2:5. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2:5 వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వాడిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. వాడిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైందంటే చాలండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆయన వాక్యం ఎవడు గైకొంటాడో, వాక్యాన్ని ఎవడు వింటాడో, ప్రభా నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను ప్రభా. నువ్వు నినివేకు వెళ్ళంటే తర్షీషుకు వెళ్ళాడు యోనా, లోబడలేదు. విధేయత ప్రవక్తే, ప్రవచనం కలిగిన వాడే, ప్రత్యక్ష కలిగిన వాడే, గొప్ప దైవజనుడే, దేవుని స్వరం వినే అనుభవం కలిగిన వాడే. నినివేకు వెళ్ళరా బాబు అంటే తర్షీషుకు వెళ్ళాడు. ఏమైందో తెలుసు కదా మనకి. సముద్రం ఎక్కాడు, వాడల తుఫాను వచ్చేసింది. ఆఖరికి చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప కడుపులో 3 రోజులు భయంకరమైన పనిష్మెంట్. ఎంత భయంకరమైన పనిష్మెంట్ అంటే చేప కడుపులో తిండి లేదు, తెప్పలు లేవు, నీరు లేవు, ఓన్లీ ఆక్సిజనే. దేవుడు ఓన్లీ గాలి పీల్చుకొని బతకడానికి ఆక్సిజన్ సెటప్ చేశాడు. నేను మరణానికి అప్పగించాడు. కొన్నిసార్లు మన క్రమశిక్షణలో పెడతాడు ప్రభు. కొన్నిసార్లు మనల్ని ఆయన శిక్షలో మనల్ని సెట్ చేయడానికి కొన్నిసార్లు కొన్ని మార్గాలు కూడా దేవుడు పంపిస్తాడు. ఎప్పుడైతే సెట్ అయిపోతామో
యోన ఎప్పుడైతే సెట్ అయిపోయాడో 3 రోజులు ఉపవాసం ఉండి పాపం ఒప్పుకున్నాడో, క్షమించు ప్రభువా నేను తర్షీషుకి వెళ్తాను ప్రభు అన్నాడో, దేవుడు మరలా యోనాన్ని కనికరించాడు. ఆ యొక్క పెద్ద చేపని గొప్ప మత్స్యానికి ఆజ్ఞాపించాడు. ఏమని తెలుసా, నువ్వు వెళ్ళి యొప్పేలో కక్కేమనలేదు, మళ్ళీ యొప్పేలో కక్కేసాడు అనుకో, మళ్ళీ చాలా దూరం వెళ్ళాలని దేవుడు ఎక్కడికి కక్కించాడు తెలుసా, నిన్నువే తీరాన్ని కక్కించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లరా తర్షీషుకి వెళ్ళిపోతున్న యోన ఎప్పుడైతే సరి చేసుకున్నాడో నినివేకి దేవుడు పంపించాడో. వింటున్నారా దేవుని వాక్యాన్ని? అవిధైతే చూపిస్తే పనిష్మెంట్ ఉంటుంది, లోబడితే పిల్లరా ఏముంటుందో తెలుసు, ఎప్రిషియేషన్ ఉంటుంది. హల్లెలూయా. లోబడితే ఎప్రిషియేషన్ ఉంటుంది, లోబడకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఏం కావాలి మనకి? ఎప్రిషియేషనా? పిల్లరా 5 తలాంతులు ఇచ్చాడట ఒకడికి యజమానుడు, ఒకడికి 2 ఇచ్చాడట, ఇంకొకడికి 1 ఇచ్చాడట. దేశాంతరం వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత వచ్చి ఒరే ఎల్లరంటే ఆయన 3 పిలిచాడట. 5 తలాంతులు ఇచ్చినాడు. అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను కష్టపడి ప్రయాసపడి ఇంకో 5 సంపాదించానయ్యా. 1 తలాంతు 3600 రూపాయలట ఆ రోజుల్లో. తలాంతు కరెన్సీ ఇచ్చాడు. అయ్యా 5 ఇంకో 5 సంపాదించానయ్యా, నమ్మకంగా ఉన్నానయ్యా, నువ్వు చెప్పినట్టు చేశానయ్యా. 2 తల నేను ఇంకో 2 సంపాదించానయ్యా. 1 నన్ను ఏమన్నాడు తెలుసు, అయ్యా నువ్వు విత్తన చోట కోయవాడు అని. ఇంకోటి అది చెప్తాడు, రకరకాలుగా చెప్తాడు. గాయపరుస్తాడు యజమానుడిని. నమ్మి నీకు తలాంతులు ఇస్తే, నమ్మి నేను ఆశీర్వదిస్తే, ప్రభు నేను రక్షించుకుంటే, నువ్వు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ప్రభు నేను ఆశీర్వదిస్తే అదే మనం చేసేది. నువ్వు కఠినుడు అని నాకు తెలుసు అన్నాడు. పిల్లలు ఎంత మాట అండి! అంటే ఏమైంది తెలుసా, పనువలు పిలిచి చెడ్డదాసుడా, అపనమ్మకస్తుడా, అపనమ్మకమైన చెడ్డదాసుడా, ఇదిగో ఏడుపును చీకట్లో కోరుకుంటుంది, అందులోకి పంపించండి అన్నాడు. పనిష్మెంట్. మరి 5 తలాంతులు ఇంకో 5 తలాంతులు సంపాదించిన వాడితో ఏమన్నాడు తెలుసు అండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో పాలుపంపులు పొందా. ఆమేన్. ఎంత గొప్ప మాట! నువ్వు లోబడితే ఎప్రిషియేషన్, నువ్వు లోబడకుండా తిరుగుబాటు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. వింటున్నారు జాగ్రత్తగా? ఒకడు నా మాట గైకొంటే వాడు నన్ను ప్రేమించినట్టు లెక్క. మాట వినునంతగా ప్రేమించాలి దేవుణ్ణి. హల్లెలూయా. యోహాను 6:67 చూడండి. ఎలా ప్రేమించాలనే మాటలు మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యోహాను 6:67 స్పీడ్గా 6:67 అండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా, మీరు కూడా వెళ్ళిపోతారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసు ప్రభుకి 70 మంది శిష్యులు. 70 మంది శిష్యుల్లో ఒకసారి ఇచ్చిన రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఈ 70 మంది శిష్యులు కూడా యేసయ్యని వదిలేసి వెళ్ళిపోయారు. 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఆయన ఎన్నడూ వెంబడించలేదు. చాలామంది వెళ్ళిపోయారు. అప్పుడు 12 మంది మిగిలిపోతే ప్రభు వారితో ఏమన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని ప్రభు అడిగితే అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా, మేము ఎక్కడికి, ఎవరి యొద్దకు మేము వెళ్ళదు. అయ్యా నీ ప్రేమ ఎవరు చూపిస్తారయ్యా? నిన్ను వదిలే మేము వెళ్ళామయ్యా, మేము నిన్ను వదిలే ప్రసక్తే లేదయ్యా. ఎక్కడికి వెళ్తామో నిన్ను వదిలేసి మేము. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా, పేతురు మాటల్లో అర్థమేంటో తెలుసా, ప్రభువా మేము ఉన్నంత వరకు, మేము చచ్చిపోయే వరకు, మేము ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు నిన్ను విడవము. ఆమేన్. మరణమైనంత వరకు, మరణము వరకు ప్రేమించుటంటే దేవుడిని, టిల్ టు ద ఎండ్. అందుకే ప్రకటన 12:11 చూడండి, ఎలా ప్రేమించాలో చివరి వరకు. పేతురుని పట్టుకొని సిలువేయడానికి సిద్ధపడుతుంటే అన్నాడు, నా ప్రభువులాగా సిలువేయడానికి నేను అర్హుడు కాదు, నన్ను తలకిందగా సిలువేయండి అని చెప్పి తలకిందకి కాలుకి మీదకి పెట్టి సిలువేయించుకొని అత సాక్షి అయిపోయాడు. ఆ క్షణం వరకు దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడండి పేతురు. ఆమేన్. 12 మంది శిష్యులు కూడా, అందులో ఒక్కడు మిస్ అయ్యాడు, ఇస్కరియోతు. మిగతా 11 కూడా ప్రియులరా, మరొకడు కలిసాడు మత్తయి అని, ఆయన కలిసి 12 మంది కూడా హతసాక్షులు అయిపోయారు. శిష్యుడని యోహాను ఒకడు
నార్మల్ మరణం పొందాడు, కానీ మిగతా వారందరూ ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు. ప్రాణము పోయినంతగా ప్రేమించారు. చదువునన్న 12, ప్రకటన 12:11. గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, సాక్ష్యమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చాలా మంది మరణము వరకు పిల్లల తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణము వరకు చివరి వరకు తన ప్రాణాలను ప్రేమించలేదటండి. నీ ప్రాణము కన్నా యేసయ్యే మిన్న. ఆమేన్. మన ప్రాణము కన్నా, మన ఆరోగ్యం కన్నా, మన కలిగిన సమస్తం కన్నా ఎక్కువగా ప్రాణము పోయినంతగా ప్రేమించాలి ప్రభువుని. పాపాన్ని విడిచిపెట్టినంతగా, అసహించుకున్నంతగా ప్రేమించాలి. ఆయన వాక్యము లోబడినంతగా ప్రేమించాలి. ప్రాణం పోయినంతగా ప్రేమించాలి. ఇంకెలా ప్రేమించాలి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2 శామ్యుయేలు గ్రంథం 1:26 చూడండి. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? సంగమా, నీ ప్రభు నువ్వు ఎలా ప్రేమించాలి? నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, నీ కొరకు రక్తం గార్చాడు కదా నీ ప్రభు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? 2 శామ్యుయేలు గ్రంథము చూడండి 1:26 అండి. ఇక్కడ దావీదు అంటున్నాడు ఒక మాట, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. చదువునానా. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. నా మీద నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. దావీదు యోనాతాను చనిపోయినప్పుడు, సౌలు యోనాతాను అగ్గిపో పర్వతం మీద చనిపోయినప్పుడు, ఆహాహా బలాట్లు పడిపోయారే అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ చివరిలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యోనాతానా నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. యోనాతానా, నీవు నన్ను ఎంతగా ప్రేమించావు తెలుసా? వింతగా ప్రేమించావు. స్త్రీలు చూపించు ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించావు. నేను అంటాను దీనికి వింతైన ప్రేమ, అధికమైన ప్రేమ. యోనాతాను దావీదుని అంతగా ప్రేమించాడండి పిల్లలు. దావీదు మరి మన ప్రభువుని యేసయ్యకి సాదృశ్యంగా ఉంటే, యోనాతాను విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. విశ్వాసి ప్రభువుని ఎలా ప్రేమించాలంటే వింతగా, అధికముగా, హెచ్చుగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. ఎంత ప్రేమించాడో మీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్తాను. యోనాతాను దావీదుని ప్రేమిస్తే, యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు యోనాతాను కుమారుడని మెఫీబోషెతును ప్రేమించాడండి. మెఫీబోషెతును ఆశీర్వదించాడండి. మెఫీబోషెతును చేర్చుకున్నాడండి. నీవు దేవుని ప్రేమిస్తే దేవుడు నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ప్రేమలో ఆశీర్వాదం ఉంది. నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా దీవించబడతావు దేవుల్లో. ఆమేన్. Such a blessing will come to you. అందుకే ప్రభు అంటాడు కదా పేతురుతో, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొచ్చి బలర్పించు. నువ్వు ఇస్సాకును కాదు ప్రేమించడు, నువ్వు నన్ను ప్రేమించాలి. అబ్రహామా, మనం ఆయన ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నా, నీవు ఎంతగా ప్రేమిస్తున్నావు దేవుడిని? నీ హృదయం ఇచ్చావా ఆయనకి? నీ మనసును ఇచ్చావా? నీ ఉంటే నాకు చాలయ్యా అని అంటున్నావా? లోకం వైపు చూస్తున్నావా? దొంగ చూపులు, వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నావా? కొంచెం వాక్యాన్ని గ్రహించుకో, అవగాహన చేసుకో, దేవుని వాక్యాన్ని ఆవలింపు చేసుకో. కొంచెంసేపు నువ్వు వింతగా ప్రేమించాలి దేవుడిని, వింతగా, అధికముగా, ఎంతో ఎక్కువగా ప్రేమించాలి. వింతైన ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడ కనబడుతుందంటే మనకి కలవరలో కనబడుతుందండి వింతైన ప్రేమ. పిల్లరా, మనం ఆయన ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. అలాంటి ప్రేమ, షరతులు లేని ప్రేమ అంటారు దీన్ని. అన్కండిషనల్ లవ్. నా దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన ప్రేమిస్తాను. నా దేవుడు నాకు ఇస్తాడు, నాకు దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా ప్రేమిస్తాను. హల్లెలూయా. ఆరోగ్యం ఉన్నా ప్రేమిస్తాను, ఆరోగ్యం లేకపోయినా ప్రేమిస్తాను. ఏం ప్రేమ అన్నది? అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? వింతైన ప్రేమది. ఎంత వింతైన ప్రేమ అంటది? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
ఈ ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఒక వాక్యంలో హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. వింతైన ప్రేమ ఎలా ఉంటుందో, వింతైన ప్రేమ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. హబక్కుకు గ్రంథము 3:17 అండి. నేను చదువుతాను. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకయుండినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. హబక్కుకు భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాయకపోయినా, ద్రాక్ష చెట్లు లేకపోయినా, ఫ్రూట్స్ లేకపోయినా, పైరు లేకపోయినా, పంట లేకపోయినా, డబ్బులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, ఏమండి పశువులు ఏమీ లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకో తెలుసా? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అంతగా. ఉన్నప్పుడు స్తుతిగూడలు పెడతాం, లేనప్పుడు కూడా స్తుతిగూడలు పెట్టాలా? దేవుడు మేలు చేసినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో, మేలు చేయకపోయినా అంతే సంతోషంగా. ప్రభు వింతైన ప్రేమ, అది వింతైన ప్రేమ. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేసేవారు ఎవరు? ఆయన ప్రేమ నుండి నేను వేరు చేసేది ఏదీ లేదు. నువ్వు ఎంతగా ప్రేమించాలో తెలుసా? వింతగా ప్రేమించాలి యేసయ్యని. యోనాతాను దావీదుని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:8 ఎలా ప్రేమించాలి? ఈరోజు కొన్ని మాటలు, హౌ టు లవ్ గాడ్. ఈరోజు మన మెసేజ్ అంశం ఏంటంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు, ఆయనను చూడకుండానే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్ప సత్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ ఒక మాట నన్ను చాలా విపరీతంగా ఆకర్షించిందండి. ఏంటా మాట అంటే 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడకపోయినా, కనబడకపోయినా. అందుకే ప్రభు అంటారు కదా తోమతో, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు మరిధన్యులు. కనబడకపోయినా ప్రేమిస్తున్నావు, కనబడకపోయినా ప్రేమించే ప్రేమ. ఎంత ప్రేమ అండి అది! మీరు చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. అలా ప్రేమించాలి మనం. ఆత్మలో ఆయన చూస్తూ, వాక్యంలో ప్రభువుని చూస్తూ, దర్శనంలో ఆయన చూస్తూ, ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన చూస్తూ ఆయన ప్రేమించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. ఇంకెలా ప్రేమించాలి? లోకసువార్త 7:37 చూడండి. 7:37 లోక 7:37 చూడండి. ఎలా ప్రేమించాలి మన ప్రభువుని? 7:37 చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, చదువు నాన్న, ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల మీద నిలువబడి, ఆయన పాదముల దగ్గర నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అదండి ఆవిడ చేసిన పని. అదండి ఆ పని చేస్తే ప్రభు ఏమన్నారు చూడండి. 47వ వచనం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక. చాలు. ఆమెను ప్రభు అంటున్నారు, ఈమె నన్ను ఎలా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది. అబ్బో, ఒకసారి అడుగుదాం, ఏమమ్మా నువ్వు విస్తారంగా ప్రేమించబట్ట యేసయ్యని ఏం చేసావమ్మా అని అడిగితే ఏమంటారు తెలుసా? నేను త్వరగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటిది నేను ఏం చేశాను తెలుసా? పరిచయన వంట యేసయ్య పరిచయన ఇంట్లో ఉన్నాడని నేను తెలుసుకున్నాను. నేను యేసయ్య కొరకు వెతికాను. ఐ హ్యావ్ సర్చ్డ్ ఫర్ హిమ్. ఎక్కడ ఉన్నాడు నా ప్రభు? జెరూసలేములోనా? బేతనీలోనా? జెరూసలేములోనా? ఇంకెక్కడున్నాడు? వేర్ ఇస్ మై లార్డ్? పరమగీతాల్లో నా ప్రియుడు కనబడకపోతే నేను నా ప్రియుని వెతికి తిని అంటది సంఘం. నేను పరిగెత్తాను,
మధ్యరాత్రులు లేచి చూశాను, నా ప్రియుడు కనబడలేదు. అయ్యి బాబోయ్, నా ప్రియుడు లేకపోతే నేను బ్రతకగలనా? నా ప్రియుడు లేకపోతే ఇంకేమైనా ఉందని ప్రియుడిని వెతుక్కుంటూ 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 పరిగెత్తింది ఈ యొక్క పాపాత్మరాలైన స్త్రీ. ఆమెట ప్రభువుని వెతికిందంట. నువ్వు ప్రభువుని ప్రేమించడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? నువ్వు ఆయన వెతకాలి. ఆయన యూ హ్యావ్ టు సెర్చ్ గాడ్. దావీదు అంటాడు, ఆయన సన్నిధిని వెతకాలి. 27వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. కీర్తన 27వ మరి ఆ కీర్తన 8వ వచనం చూడండి అన్న. వెతుకుట, నా ప్రభు ఎక్కడున్నాడో వెతకాలి. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికదనని, యెహోవా నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయం నీతో అనెను. నా హృదయం నీతో అనెను. 24:6 కూడా చూడండి. కీర్తన 24:6 కూడా. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఆయనను వెతికే అలవాటు. ఉదయం లేచినట్టు, దేవా వేకువ నేను నిన్ను వెతుకుదును. ఆర్ యూ సీకింగ్ గాడ్? ప్రభుని వెతుకుతున్నావా? నా ప్రభు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ మై మాస్టర్? వేర్ ఇస్ మై లార్డ్? ఎక్కడున్నాడు నా ప్రభు? నా ప్రభుని ఎవరు మోసుకెళ్ళిపోయారు? మగ్దలేన మరి అంటుంది, నా ప్రభుని ఎవరు తీసుకెళ్ళిపోయారు? నాకు ఇమ్మీడియట్గా నా ప్రభు కావాలి. ఏం చేస్తావు నాకు తెలియదు. ఐ వాంట్ మై లార్డ్ బ్యాక్. వెతుకుతా ఉంది ప్రభుని. ప్రభువుని వెతుకుతా ఉంది సహోదరి. పరిచయం ఏంటో భోజనముకు కూర్చోడని తెలుసుకొని ఎక్కడున్నాడో వెతికి వెతికి మొత్తానికి ఫైండ్ అవుట్ చేసింది. అది నెంబర్ 1. రెండవది ఏం చేసింది తెలుసా? ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి, అత్తరు ప్రియులరా, మరి ఈజిప్టు ఇజ్రాయేల్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈ సెంట్ బాటిల్స్ చాలా ఖరీదుగా ఉంటాయి. చాలా 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 మంచి స్మెల్ వస్తాయి. చాలా ఫేమస్ అక్కడ అత్తరు. మనకు కనిపించే ఈ తొరకొట సెంటు కొన్ని ఉన్నాయి, భయంకరంగా కొంప కొడుతుంటాయి అవి. ఈ చిన్నది కొడితే వికారం వచ్చేస్తుంది. ఇది కాదు, ఆ అత్తరు ఆ సెంటు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఆ పెర్ఫ్యూమ్ షాప్కి వెళ్తే ఎంత ఉంది దాని షెట్టు పొట్లు ఎంత ఉంది? దగ్గర 5,000, 6,000, 7,000, 10,000, 50,000 వరకు ఉన్నాయి. చిన్న డ్రాప్ వేసుకుంటే చాలు, ఎంత బ్యూటిఫుల్ స్మెల్. ఈ మట్ట ఒక బుడ్డులో అత్తరు విలువైన, మరొక ఆ సువార్తలో రాయబడింది, మిక్కిలి అచ్చ జటా మాంసపు అత్తరు తీసుకొచ్చిందంట. విలువైన సెంట్ బాటిల్ తీసుకొచ్చిందంట. సెంట్ బాటిల్ విలువైన, నీ దగ్గర విలువైన ఇది ఏమున్నాయి? అవి ప్రభుకి నువ్వు సమర్పించగలవా? అంటే అర్థం ఏంటంటే ఆయన ఏదో తీసుకుందామని కాదు, కానీ నువ్వు ఆయనకి విలువైన ఇవ్వటం ద్వారా దాని అర్థం ఏంటంటే, ప్రభా వీటికంటే నీవే నాకు గొప్పడువై అని చెప్పడం. విలువైనవి సెంటు బాటలు తీసుకొచ్చిందటండి. మూడోది ఏం చేసిందట? వెనుక తట్టు ఆయన పాదముల ఎదుట నిలవబడి, ఆయన పాదముల దగ్గర కూర్చుంది, నిలబడింది. ఆయన పాదముల దగ్గరికి వచ్చింది. కమ్ టు హిస్ ఫీట్. మూడోది. నాలుగోది ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది పిల్లరా. నాలుగోది ఏడుస్తూ ఉంది. యేసయ్యని చూడగానే ఏడుపు వచ్చేస్తుంది ఆవిడికి. యేసయ్యని చూడగానే ఆవిడ పాపాలన్నీ గుర్తొస్తాయి. పిల్లరా, ఏడుపు అనేది 2 రకాలుగా వస్తుంది. మొదటిది మనం చేసిన పాపాలు బట్టి ఆడటం. రెండవది మరి ఆయన చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులతో కన్నీటితో ఘనపరచడం. అవి ఆనంద బాష్పాలు అంటారు. ఇవి పాపాలను బట్టి ఏడవటం. అదే దేవుని వాక్యంలో రాయబడింది. పాపముల కొరకు ఏడవటం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలగజేసిన దేవుని వాక్యంలో. ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ, నాలుగోది ఏడుస్తుంది. ఐదోది ఏం చేసింది తెలుసా? ఆ కన్నీళ్ళతోనంట ఆయన పాదాలు తడిపి. పిల్లరా, కాళ్ళు తడవాలంటే ఎన్ని నీరు కావాలంటే? ఒక చెంబుడు నీళ్ళు కావాలా? అంటే దీన్ని బట్టి ఆవిడ ఎంత నీరు గార్చింది, ఎంత కన్నీరు గార్చిందో. ఒక మాట మీకు చెప్పనా, ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తారో వారు బయటన కన్నీరు కార్చరు, బయటన సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి అలవాటు లేని వాళ్ళు, వారికి ఇంకా ఏడుపు, దుఃఖము, బాధే. నిన్ను దేవుడు కన్నీరు కార్చనివ్వడు. బయటన నువ్వు ఆయన సన్నిధిలో కన్నీరు గార్చాలి. నువ్వు ఆయన సన్నిధిలో కన్నీరు గార్చాలా?
ఆమె కన్నీరుగా వచ్చి ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి, అబ్బా అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఇప్పటివరకు నా తల వెంట్రుకలు రకరకాల జట్లు అల్లుకొని మనుషులను ఆకర్షించి పాపం చేశానయ్యా. ఈ తల వెంట్రుకలు ఇప్పటివరకు పాపానికి అప్పగించానయ్యా, అనేకలను ఆకర్షించడానికి వాడానయ్యా. ఇక మీదట వాటికి వాడినయ్యా. ఇక మీద నీ పాదాలకే సమర్పిస్తున్నానయ్యా. ఆమేన్. ఎంత సమర్పణ అండి. ఆయన అంతేగా అక్కడ చదువుతుందట, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందంటండి. ఆయన పాదాలకు అత్తరు పూసిందంటండి. ఓపెన్ చేసి అత్తరు పూసిందంట. తన హృదయము, తన ప్రాణము, తన ధనము, తన శరీరము, తన సమస్తము యేసయ్య పాదాల దగ్గర సమర్పించుకుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను ఎలా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది. ఈ రాత్రి లేకపోతే ఈ ఉదయకాల సమయంలో సంఘం ఆయన్ని అలా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి, విస్తారంగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి, అన్లిమిటెడ్గా ప్రేమించాలి, లిమిట్లెస్గా ప్రేమించాలి. ఎందుకు మనం ప్రేమించాలి తెలుసా? ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మనం అంత విస్తారంగా ప్రేమించాలి. ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఎక్కడైతే నా మరణ పునరుద్ధాల గురించి ప్రస్తావన వస్తుందో ఆమె జ్ఞాపకార్థంగా అక్కడ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన్ని విస్తారంగా ప్రేమిస్తున్నావా? దావీదు అంటాడు 18:1 కీర్తనలో, దేవా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. పిల్లరా, ఈరోజు మనం ప్రభువుని ఎలా ప్రేమించాలి? ఎలా ఆయన్ని మరి మన హృదయం ఆయనకి ఇవ్వాలి? ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ఆయన అంత ప్రేమించాడు కాబట్టి ఆ పరలోకము నుండి దిగి వచ్చాడు. నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి నీ మరణము, నా మరణము, నీ శిక్ష, నా శిక్ష ఆయన భరించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నీకు నాకు మధ్యలో వెళ్ళాడు. ప్రేమ అట్టగా నిలబడ్డాడు దేవుని ఉగ్రతకు. నీ కొరకు నా కొరకు మరణించి ప్రాణత్యాగం చేసి తిరిగి లేచాడు. ఎంత ప్రేమ! తన స్నేహితుని ప్రేమించేవాడు మరణము పొందినంతగా ప్రేమించేవాడు నిజమైన స్నేహితుడు. ఏంటండి, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టివా నా వానికంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడు లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఉదయం మనల్ని అలా ప్రేమిస్తే మనం కూడా ఆయన అంతగా ప్రేమించాలి. నేను ముగిస్తున్నాను. నీ దేవుడని యెహోవాను నువ్వు ప్రేమించాలి. లవ్ గాడ్, లవ్ గాడ్, లవ్ గాడ్. నీ దేవుడిని ప్రేమించాలి నువ్వు. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఒక్క మాట చెప్తాను, నీ పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి తెలుసా? నీ పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి తెలుసా? నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నీలో యేసయ్య ప్రేమను వాడు చూడాలి. నీలో యేసయ్య ప్రేమను చూచి నీవే ఎలా ప్రేమిస్తే నీ దేవుడు ఇంకెంతగా ప్రేమిస్తాడో అని ప్రభు దగ్గరికి ఆకర్షించబడాలి. జీవం గల దేవుని దగ్గరికి ఆకర్షించబడతాడు ఆ వ్యక్తి. మదర్ తెరిసాని అడిగారంటే ఎవరో, అమ్మా వై ఆర్ యూ లవింగ్? నువ్వు ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు? నువ్వు యవనస్తురాలు కదా అమ్మా, నువ్వు వెళ్ళి నీ దేశానికి వెళ్ళి వివాహం చేసుకుని బిడ్డలు కానీ చక్కగా సంసారం చేసుకో, సంతోషంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ బాధలు నీకు? ఐ లవ్ ఇండియా అనేదటండి. ఇండియా ఈజ్ ఇన్ మై హార్ట్ అనేదట. ఇండియా నా గుండెల్లో ఉంది. ఇండియా నా హృదయంలో భారంగా ఉంది. భారతదేశం కొరకు నా హృదయంలో భారం ఉంది. ఏంటమ్మా, ఏంటి, ఎందుకు నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు? కలకత్తా వచ్చింది, మురికి వాడలో, ఆ మాస్ ఏరియాల్లో ఆ కుష్ఠరోగులు, అంటువ్యాధులు ప్రబలపోతున్న దినాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, కరువు దినాల్లో సమర్పించుకుని వచ్చేసి కుష్ఠరోగుల్ని ప్రేమించేది అమితంగా. అడిగారట ఎవరో, ఎందుకమ్మా ఇంతగా ప్రేమిస్తున్నావు కుష్ఠరోగులు అంటే? అనేదంటే, జీసస్ టోల్డ్ మీ టు లవ్. నా ప్రభు నాకు చెప్పాడు ప్రేమించమని. జీసస్ షోడ్ మీ హిస్ లవ్. ఆయన తన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమలో 1% కూడా నేను చూపించలేకపోతున్నాను. యేసయ్య ప్రేమ అనేకులకు చూపించాలి. దాని గురించి చాలా మరి వాక్యాలు ఉన్నాయి. మన సహోదరుని ఎలా ప్రేమించాలి? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పిల్లరా, ప్రేమ అట్ట దోషములన్నీ కప్పుతుందంటండి. ప్రేమ దోషాలన్నీ సామెత 10:12 ఉంది. ప్రేమ దోషాలన్నీ కప్పుతుంది. నీ సహోదరుని మీద నీకు ప్రేమ ఉంటే, నీ తోబట్టువుల మీద నీకు ప్రేమ ఉంటే, ప్రేమ ఏం చేస్తుంటే వారు చేసిన దోషాలన్నీ కప్పేస్తుంది పిల్లరా.
ప్రేమ లేకపోతే దోషాలు కనబడతాయి. సాతానంట భూతత్వాలు ఫ్రీగా పంచుతున్నాడంట. భూతత్వాలు ఆ భూతత్వంలో భూతత్వం అంటే ఏంటంటే చిన్నది పెద్దదిగా కనబడుతుంది. సాతానుడు పంపిణీ చేసిన భూతత్వాలు పట్టుకుని తిరుగుతున్నారు అందులోనూ ఎక్కువ మంది. చిన్నది పెద్దదిలా కనబడుతుంది. కానీ యేసుప్రభు అనే అర్థంలో మనం చూస్తే పెద్ద సమస్యలు చిన్నగా కనబడతాయి. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. మీకా గ్రంథం 6:8 తీయక్కర్లేదు. కనికరము చూపుటలో ప్రేమ ఉండాల. నీ ప్రేమ కనికరం చూపిస్తుంది. మత్తయి 5:44 ప్రభు నాడు నీ శత్రువుల్ని ప్రేమించు, శత్రువుల కొరకు ప్రార్థన చేయి. శత్రువులు సహితమో నిన్ను బాధ పెట్టారు, నిన్ను పొడిచారు, నీ గాయాలు రేపారు, నీ సహోదరులు వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి తెలుసా ప్రియులారా? రోమ 13:8 ప్రేమలో మాత్రమే అచ్చి ఉండాలంటండి. అలా ప్రేమించాలంటండి. పోటీగా ప్రేమించాలంటండి. వాడు నన్ను రూపాయి ప్రేమిస్తే నేను 10 రూపాయలు ప్రేమిస్తానండి. ప్రేమలో మీరు అచ్చి ఉండాలి. 1 కొరింథీ 8:1 ప్రేమ క్షమాభివృద్ధిని కలగజేస్తుంది. కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఎక్కడైనా ప్రేమ క్షమాభివృద్ధిని కలగజేస్తుంది. అందుకే హెబ్రీ 13:1 ప్రేమలో నిలకడగా ఉండండి అంటాడు. యోహాను మొదటి పత్రిక 4:7, యోహాను మొదటి పత్రిక 3:14 మొదటి పేతురు 1:8, మొదటి పేతురు 2:17 ఈ వాక్యాలన్నీ చెప్తున్నాయి. సహోదరుని నువ్వు ప్రేమించాలి. ఎందుకు తెలుసా? ప్రభు అంటాడు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీవు నీ సహోదరుని ప్రేమించాలి. నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం పెట్టబద్దుడు అయి ఉన్నావు. తద్వారా లోకము నేనెవరో గ్రహిస్తుంది అంటాడు ప్రభు. ప్రపంచానికి ప్రభు తెలియాలి. ప్రపంచానికి ప్రభు తెలియాలంటే మన 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 వాక్యాలు, మన ప్రవచనాలు, మన పాటలు కాదండి ప్రపంచానికి ప్రభువుని చూపించేది. మనం చూపించే ప్రేమ అండి. ప్రేమ, లవ్. ఈరోజు నేను వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. ఎలా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? ఎలా ప్రేమిస్తున్నావు? నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించు. ఇది పొట్టేళ్ళ కంటే, హోమముల కంటే, పూర్ణ హోమముల కంటే గొప్పది. ఇది ప్రధానమైన ఆజ్ఞ. దేవుని పిల్లలమైన మనం దేవుని ప్రేమిస్తున్నామా? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? అసలు దేవుని ప్రేమ నీలో కృమ్మరించబడిందా? దేవుని ప్రేమ నీలో కృమ్మరించబడితే నువ్వు ఇతరులను ప్రేమించగలవు. ఈ మధ్యాహ్నం ప్రభా నిన్ను ప్రేమించే మనసు నాకు, ఇతరులను ప్రేమించే మనసు నాకు, తద్వారా అనేకులు నీ కొరకు సంపాదించే మనసు నాకు అయ్యా. మనం ఆస్తులు కాదు సంపాదించాల్సింది, ఆత్మలు. పిల్లరా, మనం గెలవాల్సింది ప్రైజులు, బహుమానాలు కాదు, మనుషుల హృదయాలు గెలుచుకోవాలి. ఈ మధ్యన నా మాట వింటున్నావా? ప్రేమ దోషాలన్నీ కప్పుతుంది. ప్రేమ గొప్పది. ప్రేమ చివరి వరకు నిలబడుతుంది. ఈ ప్రేమ యేసయ్య ప్రేమ. ఇది అగాపే ప్రేమ. నేను ఈ ప్రేమను మనం కలిగి ఉండడానికి మనం ఇష్టపడాలి. ఈ మధ్యాహ్నం యెహోవాను ప్రేమించే వారు చెడుతనను అసహించుకోండి. మాట వినునంతగా ప్రేమించాలి. పాపను అసహించుకున్నంతగా ప్రేమించాలి. లోబడేటంతగా వింతగా ప్రేమించాలి. విస్తారంగా ప్రేమించాలి. అధికముగా ప్రేమించాలి. ఈ మాటలన్నీ విన్నారు కదా. తీర్మానం తీసుకుంటారా? తీర్మానం తీసుకుందామా? మన ప్రభు అయిన యేసును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగునుగాక అని దేవుడు వాక్యం చెప్తుంది. ఈ మధ్యాహ్నం అలాగను ప్రేమించేటట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ముద్రించి, ఈ లాక్డౌన్లో ఎవరన్నా గేలి చేసావా? ఎవరినైనా గాయాలు రేపావా? ఎవరైనా బాధ పెట్టావా? ఒకసారి పరీక్షించుకొని వారికి ఫోన్లు చేసి మాట్లాడి క్షమాపణ అడిగి అందరినీ ప్రేమించడం ప్రారంభించు. విస్తారంగా ప్రేమించు. యేసయ్య ఎలా ప్రేమించాడో అలా ప్రేమించు. దేవుడిని దీవిస్తాడు. ప్రభుని ఆశీర్వదించిపోతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే మేము వారింటికి వస్తాం, వారిని నేను ప్రేమిస్తానంటున్నాడు. యేసయ్యని అధికంగా ప్రేమిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేస్తాం.
అందరూ తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. నిన్ను ప్రేమించే మనసు నాకేనైనా. యోనాతానా, నువ్వు నన్ను ప్రేమించిన విధానం ఎంత గొప్పది. వింతగా ప్రేమించావు యోనాతానా. ప్రభు నిన్ను గురించి అనగలడా? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు. పేతురు అంటున్నాడు, ప్రభు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? నిన్ను గాక ఎవరిని ప్రేమించగలను ప్రభు? నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోండి అయ్యా మీరు కూడా. నో, మేము వెళ్ళమయ్యా. ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టాం. ప్రాణం పోయినంతగా ప్రేమించాం. ప్రాణం పోయినా విడిచిపెట్టకూడదు యేసయ్యని. ఆయన్ని ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమిస్తావా? అధికముగా అత్తరు బుడ్డి ఆ సెంట్ బాటిల్ పట్టుకొచ్చింది. ఎక్కడున్నాడు నా ప్రభు అనుకుంటూ వెతుక్కుంటూ, బేతనీలో ఉన్నాడా, బేత్పేగలో ఉన్నాడా, నజరేతులో ఉన్నాడా, ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఆ పరిచయం ఇంటికి వచ్చేసింది. పిల్లరా, వచ్చేసి ఆయన వెనకాతల పాదాల దగ్గర కూర్చొని ఏడవటం ప్రారంభిస్తుంది. ఏడుస్తూ తన వెంట్రుకలతో తుడుస్తూ యేసయ్య పాదాలకు కడిగి ఆ అత్తరు ఆయన పాదాలకు పూసి ముద్దు పెట్టుకుంటూ ఆత్మీయ ఆరాధన చేసింది. ప్రభు అంటున్నాడు, విస్తారంగా నన్ను ప్రేమించింది. నీ ధనం కంటే, నీ బిడ్డల కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ ఆస్తుపాస్తుల కంటే, నీ దగ్గర ఉన్న వాటన్నిటికంటే, నీ తలాంతుల కంటే, నీ టాలెంట్స్ కంటే, నీ ఎబిలిటీస్ కంటే, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసయ్యని ప్రేమించగలవా? ఒక సవాలుతో కూడిన ప్రశ్న ఈ మధ్యాహ్నం ప్రభు నీకు వేస్తున్నాడు. ప్రభు నేను ప్రేమిస్తాను ప్రభు అని తీర్మానాలు తీసుకుంటే చాలు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. దేవుని ప్రేమ నీలో నుండి ప్రేమే ప్రవహించాలి. నువ్వు మాట్లాడిన ప్రేమే, నువ్వు తాకిన ప్రేమే, నువ్వు చూచిన ప్రేమే, నువ్వు పాడిన ప్రేమే, నువ్వేం చేసిన ప్రేమే రావాలంతే. అలాంటి ప్రేమతో ప్రభు మనలందరూ నింపాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమించేదా యేసు రాజా. ఈ పాట పాడుతుండగా సరి చేసుకోండి, ప్రభువుకు అప్పగించుకోండి. చిన్న ప్రార్థన. నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు, స్తోత్రాలు. ఇది నన్ను చూడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఆయన మిమ్మల్ని ఎలా ప్రేమించాలో, యోనాతాను దావీదుని ఎలా ప్రేమించాడు, పాపాత్మురాలైన స్త్రీ నా ప్రభువా నిన్ను ఎలా ప్రేమించిందో, చెడుతనమును అసహించుకొనుట ద్వారా నిన్ను ఎలా ప్రేమించగలము, నీ మాట వినుట వలన, గైకొనుట వలన, లోబడుట వలన ఎలా ప్రేమించగలము, నేను విడిచిపెట్టకుండా నేను హత్తుకుని ఉండుట ద్వారా ఎలా ప్రేమించగలము. అయ్యా, లేఖన పాదారాలతో మీరు మాతో మాట్లాడారు. నీ ప్రేమ ఎంత గొప్పదో, ఎలా పొందుకోగలమో, ఎలా ప్రపంచానికి చూపెట్టాలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రభువా, సంఘాలకు దూరంగా ఉన్నాం, నీ బిడ్డలకు దూరంగా ఉన్నాం. నీ ప్రజల ముఖాలు చూసి చాలా రోజులు అయిపోయింది ప్రభు. ఎప్పుడెప్పుడా వారందరూ చూస్తామనుందయ్యా. అయితే ఈ దినాల్లో మాకు ఈ లైవ్ అనే ఒక ఆప్షన్ మాకు ఇచ్చాం. ఈ ఫేస్బుక్ ద్వారా, ఈ లైవ్లో, యూట్యూబ్ ద్వారా లైవ్లో ఎంతమంది వాక్యాలు వింటున్నారో వారందరి జీవితంలో నూతన క్రియ జరిగించు ప్రభు. నీ ప్రేమల నుండి ఎవరు వేరైపోకూడదు అయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను మా హృదయాల్లో మేము పొందుకొని ఆ ప్రేమతో నిన్ను ప్రేమించి, మా పొరుగు వారిని ప్రేమించి, నీ ప్రేమ వారికి చూపెట్టి అనేకులు మనసులు గెలుచుకునే కృప మాకు ఇవ్వండి. ఇదిగో ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, నేను ప్రేమిస్తున్నాం. మరొకసారి ఒక ఆర్ట్ తీసుకుంటాం, ఒక ప్రమాణం చేస్తున్నాం, నిబంధన చేస్తున్నాం తండ్రి, నేను ప్రేమిస్తున్నాం తండ్రి. వాక్యం ఎవరైతే విన్నారో వారు దీవించండి ప్రభా. షేర్ చేస్తుండగా ఈ వాక్యం ప్రభా, ఎంతమంది వాక్యం వినబోతున్నారు వారందరి జీవితాల్లో నూతన క్రియలు జరిగించాను. నేను గాక మరి దేనిని మమ్మల్ని ప్రేమించనిపోతాయ్యా. ఓన్లీ జీసస్, జీసస్ అలోన్. యేసు మాత్రమే, యేసును మాత్రమే మేము ప్రేమించుదుము కాక. అయినా నీ ప్రజలను దర్శించండి తండ్రి. లాక్డౌన్ త్వరగా పూర్తి చేయబడి ప్రభా, కరోనా వైరస్ మొత్తమే అబాలిష్ చేయబడి ప్రభా, మా రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు, మా దేశం, ప్రపంచాన్ని కనికరించు ప్రభా. కనికరించబడి మందిరాలు తలుపులు తెరవబడి పరిశుద్ధులందరూ ఆరాధించి గణపరిచే దినం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అత్యంత త్వరలో ఉందని నమ్ముతూ స్తుతిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్లో ఎవరు బలహీనలు కాకుండా, ఎవరు దూరం అయిపోకుండా, ఎవరు ఎండిపోకుండా మీ కృపలో దాచిపెట్టి ఆశీర్వదించమని, ఈ ఆరాధన ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు లైవ్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరినీ, ఈ సందేశాన్ని విన్న వారందరినీ ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి ఆయన్ని ప్రేమించేటట్లుగా కృపానుగ్రహించబడును గాక.